రైట్, ఇదే కత్తెర గుర్తు. ఈ గుర్తే మన ఎన్నికల గుర్తు. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మన బీసీలకు, మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఓట్లు, మన ఓట్లు మనకేసుకోవడానికి ఇదివరకు దాకానేమో ఓ 70-80 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి ఉంటే చేయి గుర్తు, లేకపోతే ఆ తర్వాత ఇంకో పువ్వు గుర్తు, లేకపోతే ఓ 20-25 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ గుర్తు. రెడ్లు, వెలమలకు, బ్రాహ్మణులకు వీళ్ళందరికి కూడా ఒక గుర్తు వచ్చింది. ఇలా బీసీలకు కూడా ఒక గుర్తు వచ్చింది, అదే కత్తెర గుర్తు. తరతరాలుగా మనల్ని పట్టినటువంటి వర్గాలు ఉన్నాయి కదా, దోపిడీ వర్గాలు, వాళ్ళని మెల్లగా కట్ చేసుకుంటూ మనల్ని విముక్తులను చేసేటువంటి గుర్తు ఇవాళ రావడం జరిగింది, కత్తెర గుర్తు. ఇదే కత్తెర గుర్తు మీద జార్ఖండ్లో మహతో అనేటువంటి ఒక విద్యార్థి నాయకుడు బీసీ వర్గాలను ఏకతాటి మీదకి తేవడానికి 2024లో పార్టీని స్థాపించి అక్కడ కత్తెర గుర్తును తీసుకొని కత్తెర గుర్తు ద్వారా బీసీలందరినీ ఐక్యం చేసే ప్రయత్నం చేసి అతను ఎమ్మెల్యేగా గెలిచిండు. అనేక చోట్ల 2వ స్థానంలో ఉంది. జార్ఖండ్లో ఒక ప్రధాన రాజకీయ పక్షంగా అవతరించింది. సో ఈ కత్తెర గుర్తు ద్వారా ఇప్పటిదాకా ఎవరెవరైతే మనకు చీడ పురుగుల్లా అంటుకున్నారో వాళ్ళందరినీ కట్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సో బీసీ ప్రజలారా, మన గుర్తు కత్తెర. మన గుర్తు, ఈ కత్తెర గుర్తును మనమందరం కూడా ప్రజల్లోకి ఆల్రెడీ పోయినటువంటి గుర్తు విస్తృతంగా ప్రచారం